రెండవ దినవృత్తాంతంలో 10వ అధ్యాయంలో మనకి ప్రారంభం అవుతుంది ఈ స్టోరీ. ఆఖరి వరకు ఉంటుంది. ఆఖరి అధ్యాయం ఏది? 36. రెండవ దినవృత్తాంతంలో ఆఖరి అధ్యాయం 36. ఇప్పుడు యోధా రాజుల గురించి మీరు రాసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యోధా రాజ్యముని దక్షిణ రాజ్యం అంటారు. యోధా రాజ్యాన్ని దక్షిణ రాజ్యం దిక్కులే, మరి ఇది దక్షిణాన్ని ఉంది, అది ఉత్తరాన్ని ఉంది. అందుకే దక్షిణ రాజ్యం రాజు, ఉత్తర రాజ్యం రాజు అంటాడు ఒకసారి. యోధా రాజ్యం లేదా దక్షిణ రాజ్యం, ఇది 2 గోత్రాలు. యోధా, బెన్యామీన్ 2 గోత్రాలు. వీళ్ళ క్యాపిటల్, వీళ్ళ రాజధాని యెరూషలేం ఒక్కటే. వీళ్ళ రాజధాని యెరూషలేం. వీళ్ళు ఇశ్రాయేలుకి 9 కుటుంబాలు కావు, ఒకే ఒక కుటుంబం. ఎవరు? దావీదు కుటుంబం. వీళ్ళంతా దావీదు కుటుంబమే. యోధా రాజులు ఒకే ఒక కుటుంబం, యోధా కుటుంబం, యోధా గోత్రం అనమాట, అంటే దావీదు కుటుంబం. ఒకే రాజధాని యెరూషలేం. 2 గోత్రాలు యోధా, బెన్యామీన్. అయితే వీళ్ళు ఎప్పుడు విడిపోయారు? యోధా రాజ్యం ఇశ్రాయేల్ రాజ్యం విడిపోయిన కాలం ఎప్పుడమ్మా? 930. క్రీస్తు పూర్వం 930లో విడిపోయారు వీళ్ళు. క్రీస్తు పూర్వం 930 నుండి క్రీస్తు పూర్వం 586 వరకు ఈ యోధా రాజ్యాన్ని దేవుడు ఉంచాడు. క్రీస్తు పూర్వం 930 నుండి 586 వరకు యోధా రాజ్యాన్ని దేవుడు ఉంచాడు. క్రీస్తు పూర్వం 930 నుండి క్రీస్తు పూర్వం 586. మరి ఇశ్రాయేల్ రాజ్యాన్ని దేవుడు ఎన్నాళ్ళు ఉంచాడు? దాని కాలం అక్కడ రాసేసుకోండి మళ్ళీ. ఎప్పుడు ప్రారంభం? అది ప్రారంభం మాత్రం 2 ఒకటే, 930. దాని ముగింపు ముందే అయిపోయింది. 722 క్రీస్తు పూర్వం దాని ముగింపు అయిపోయింది. ఇదైతే మరొక 200 సంవత్సరాలు ఇంకా వెనక్కి ఉంది. ఇది అంటే ఆల్గా నుంచి 150 సంవత్సరాలు ఎక్స్ట్రా ఉంది. టోటల్ ఇశ్రాయేల్ రాజ్యం 200 సంవత్సరాలు పరిపాలిస్తే యోధా రాజ్యం 350 సంవత్సరాల వరకు పరిపాలించింది. అంటే దాని మీద ఇంకా 150 సంవత్సరాలు ఎక్కువగా నీళ్ళు పరిపాలించింది. అంటే దేవుడు ఇశ్రాయేల్ రాజ్యాన్ని 200 సంవత్సరాలు ఓర్చుకున్నాడు, యోధా రాజ్యాన్ని 350 సంవత్సరాల వరకు ఓర్చుకున్నాడు. ఇద్దరిని చెరకు అప్పగించాడు. ఇశ్రాయేల్ ముందు అప్పగించాడు, తర్వాత యూదుల్ని అప్పగించాడు. ఇశ్రాయేల్ ఏమో అశ్షూరులకు అప్పగించాడు, యూదులేమో బబులోనులకు అప్పగించాడు. అయితే ఇప్పుడు ఈ 930 నుంచి 586 మధ్య ఉన్న రాజులు ఎవరు, వాళ్ళ కాలంలో ప్రవక్తలు ఎవరు, అదే మనం ఇప్పుడు చూస్తాం. అక్కడి నుంచి ఈ పీరియడ్లో ఉన్నటువంటి రాజులు ఎంతమంది, ఏ రాజు ఎలా ప్రవర్తించాడు, ఆ రాజు కాలంలో ప్రవక్తలు ఎవరు, దేవుడు ఏం జరిగించాడు చూద్దాం చరిత్ర. ఇది మనం 2వ దినవృత్తాంతాల 10వ అధ్యాయం రిఫరెన్స్ రాసుకోండి. 2వ దినవృత్తాంతాల 10వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు మెయిన్ రిఫరెన్స్, మీకు మెయిన్ రిఫరెన్స్ అందులో ఉంటుంది. ఒక రాజుల గ్రంథం కావాలంటే మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదలుకొని 2వ రాజుల గ్రంథం 24వ అధ్యాయం వరకు అక్కడక్కడ రాజుల గ్రంథంలో కూడా ఉంటుంది. ఇదే స్టోరీ. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదలుకొని 2వ రాజుల గ్రంథం ఆఖరి అధ్యాయం 24వ అధ్యాయం వరకు కూడా ఇది ఉంటుంది. కానీ దినవృత్తాంతాలనే మనం తీసుకొని స్టడీ చేయాలి, ఎందుకంటే చరిత్ర కాలక్రమంగా చక్కగా తెలియాలంటే. తర్వాత ఈ రాజుల గురించి, ఈ ఇశ్రాయేల్ రాజుల గురించి కానీ, ఈ యోధా రాజుల గురించి కానీ ఇంకెక్కడ ఉంటుందో తెలుసు మీకు బైబిల్లోని. ఇందాక ఇశ్రాయేల్ రాజుల ప్రవక్తలు ఎవరని చెప్పారు మీరు? ఆమోసు, యోనా చెప్పారు కదా, హోషే, చిన్న ప్రవక్త హోషే, యోనా, ఆమోసు గ్రంథాల్లో కూడా ఇశ్రాయేల్ రాజుల గురించి చరిత్ర ఉంటుంది. హోషే, ఆమోసు, యోనా. ఏలియా, ఎలీషాకి గ్రంథాలు లేవు కనుక మనకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు యోధా రాజులకి గ్రంథాలు ఉన్నాయి, ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయి. ఈ యోధా రాజుల గురించి ఏ ప్రవక్తల గ్రంథాలు ఉంటుంది మీరు రాసుకోవాలా. యెషయా గ్రంథం, యిర్మీయా గ్రంథం, అది కూడా మీరు చిన్న చిన్న రాసుకోవచ్చు. మెయిన్ మీకు పెద్ద ప్రవక్తలు మాత్రం మైండ్లో పెట్టుకోండి. యిర్మీయా గ్రంథం మీరు చదివినప్పుడు, యెషయా గ్రంథం చదివినప్పుడు ఏ కాలంలో ఆ ప్రవక్తలు ఉన్నారంటే యోధా రాజుల కాలంలో ఉన్నారు. ఆ ప్రవక్తలు యోధా రాజ్యానికి హెచ్చరిస్తున్నారు వాళ్ళు.
ఓకేనా? ఇప్పుడు వెళ్దామా? 2వ దినవృత్తాంతం బైబిల్ ఓపెన్ చేయండి. 10వ అధ్యాయం నేను చదువుతున్నాను, నేను వివరిస్తాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి. నేను చదువుతున్నప్పుడు చెప్తున్నప్పుడు మీకు ఏమైనా అర్థం కాని ఏమైనా ఉంటే మాత్రం నాకు అడగండి, ఏం పర్వాలేదు. ఇది ఎలాగ బైబిల్ స్టడీ కదా. ఓకే. 2వ దినవృత్తాంతాలు 10వ అధ్యాయం. రెహబామునకు పట్టాభిషేకం చేయటికే ఇశ్రాయేలు అందరూ షెకెమునకు వెళ్ళగా. చదువుతారా మీరు ఎవరైనా? ఆగుదామమ్మా. 15 వచనాలు చదువాం. మీరు బైబిల్ చాలా జాగ్రత్తగా చూడండి. 15 వచనాల్లో ఏం రాయబడి ఉంది? ఇప్పుడు చదివింది ఏమర్థం అవుతుంది మనకి? ఆల్రెడీ మీరు ఇశ్రాయేల్ చరిత్రలో వినిశారు. ఇది ఇప్పుడు చాలా ఈజీగా అర్థమైపోద్ది సార్. ఎందుకంటే మనం వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు దావీదు 40 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఆయన చనిపోయిన కొడుక్కి రాజ్యం ఇచ్చాడు. తర్వాత సొలొమోను పరిపాలిస్తున్నాడు. సొలొమోను చేసిన పాపం వలన, సొలొమోను చేసిన పొరపాట్ల వల్ల దేవుడు ఏం చేశాడంటే, అబ్బాయి నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా నీకు ఒక గోత్రాన్ని ఉంచుతున్నాను, మిగతా గోత్రాలన్నీ కూడా నేను వేరు చేస్తున్నానని చెప్పాడు. ఎవరు చెప్పారు ఈ మాట? సొలొమోను కాలంలో సొలొమోనుకి దేవుడే చెప్పాడు. ఆ తర్వాత ఈ మాట యెరోబాముకి ఒక ఆయన చెప్పాడు. యెరోబాముకి ఎవరు చెప్పారు? అహీ అని ప్రవక్త చెప్పాడు. మనం ఇశ్రాయేలు రాజులో చూసాం. ఇప్పుడు అదే మళ్ళీ రాశాడు ఇక్కడ 2వ దినవృత్తాంతంలో కూడా. రెహబాము వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత, రెహబాము వాళ్ళ నాన్న ఎవరు? సొలొమోను. మీరు వెంటనే రాసేసుకోవాలా కొన్ని పదాలు. సొలొమోను యొక్క కుమారుడు రెహబాం, దావీదు యొక్క మనవడు, సొలొమోనుకి కుమారుడు ఎవరు? రెహబాం ఆయన పేరు. ఇది ఇప్పుడు రెహబాం ఏం చేస్తున్నాడు? వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత రాజ్యం స్థాపించడానికి పట్టాభిషేకం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ లోపల యెరోబాము సొలొమోను ఉన్నప్పుడే పారిపోయాడని మనం రాజుల గ్రంథంలో చూసాం. ఐగుప్తు పారిపోయాడు, సొలొమోను చంపేస్తాడని.
ఐగుప్తు పారిపోయి ఇప్పుడు సొలొమోను చచ్చిపోయాడని తెలిసి ఇప్పుడు మరలా వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు యెరోబాము పక్షం వాళ్ళు కొంతమంది ఈ రెహబాము దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మీ నాన్నగారు ఉన్నప్పుడు మరి కొద్ది ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని, చాలా బరువు భారాలు పనులు వేసేసాడు. నువ్వైనా కొద్ది మమ్మల్ని దయ చూపిస్తే మేమందరం కూడా నీకు అనుకూలంగా ఉంటాం, నీ పక్షాన్ని ఉంటాం అని అడిగారు వీళ్ళు. సరే, ఓ 3 దినాలు ఆగి రండి చెప్తాను, ఆలోచించుకొని లోపల అన్నాడు. ఎవరు? రెహబాము. ఈ 3 దినాల్లో ఏం చేశాడు ఈ రెహబాము? తనతో పెరిగిన యవ్వనస్తుల్ని, ఆ యూత్ పిల్లల్ని అడిగాడట. ఏమయ్యా, ఆ ఇశ్రాయేలీయులు వాళ్ళు వచ్చారు, మరి ఏం చెప్తే బాగుంటుందిరా అని అడిగి ఉంటాడు. ఆకతాయి పిల్లలు ఏం చెప్తారు వాళ్ళు? ఏం చెప్పారు వాళ్ళు? మీ నాన్నకన్నా నేను ఇంకెక్కువగా కఠిన పరుస్తాను, బాధలు పెడతానని చెప్పు, అది దిక్కుందరు చెప్పుకోమని చెప్పు అన్నాడు. అలాంటి సలహా ఇచ్చారు వీళ్ళు. ఏంట్రా అలాంటి సలహా చెప్తున్నారు, ఇదేంట్రా పద్ధతి, నేను రాజ్యం చేయాలంటే వాళ్ళు కూడా మనకు ఉండాలి కదా, వాళ్ళు కూడా ఇశ్రాయేల్ అబ్రహాము సంతానే కదా, వాళ్ళు మన సహోదరులే కదా, ఏంటి అలాంటి సలహా ఇస్తున్నారు అని కనీసం రెహబాము ఆలోచించలే. వీళ్ళ తాత ఎవరు? వీళ్ళ నాన్న ఎవరు? మరి వీడికి ఎంత గర్వం ఉంటుంది? ఉండదా? దావీదు మనవడు సొలొమోను కొడుకు అంటే సామాన్యమా? పెద్దలు కూడా అడిగాడు మళ్ళీని. కొంతమంది పెద్దలు, సొలొమోను కాలంలో ఉన్నటువంటి పెద్దలు, సీనియర్లు ఉంటే వాళ్ళని కూడా అడిగాడంట. వాళ్ళు ఏం చెప్పారు? చాలా మంచిగా చెప్పారు వాళ్ళు. అవునయ్యా, నువ్వేనా కొద్ది దయ చూపిస్తావు, నీతో కలిసి ఉంటారు, నీకు అనుకూలంగా ఉంటారు, 12 గోత్రాలు నువ్వే రాజువి, మీ తాత ఎలా పరిపాలించాడు, మీ నాన్న ఎలా పరిపాలించాడు, నువ్వు కూడా అలా పరిపాలించుకోవచ్చు అని మంచిగా ఆలోచన ఇచ్చారు వీళ్ళు పెద్దలు. కానీ పెద్దల ఆలోచన తోసేసి యవ్వనస్తుల ఆలోచన, తనతోటి పెరిగిన యవ్వనస్తుల ఆలోచన ప్రకారంగా సమాధానం చెప్పాడంట రెహబాము. అప్పుడు మనకు 15 వచనంలో ఏం రాయబడి ఉంది? అహీయా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో సెలవిచ్చిన మాట. అంటే ప్రవక్త ఏం చెప్పాడు? మనం మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో ఏం చేసాం? యెరోబాము వెళ్ళిపోతుండగా అహీయా కొత్త వస్త్రాన్ని వేసుకొస్తాడు. ఆ కొత్త వస్త్రాన్ని తీసి 12 ముక్కలు చింపేస్తాడు, దాన్ని చింపేసి 10 ముక్కలు యెరోబాము చేతిలో పెడతాడు. గుర్తుందా మీకు? మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో ఆ 10 ముక్కలు ఏంట్రా బాబు, ఈ మెంటలు వచ్చింది ఏంట్రా బాబు, ఈ ప్రవక్తకి కొత్తగా వేసుకుని వస్త్రాన్ని చింపేసాడు ఆయన. ఎలాగుంటుంది ఎవరికైనా? కొత్తగా అప్పుడే గుట్టించుకొచ్చాడు, వస్త్రం వేసుకొచ్చాడు, ముక్కలు చేసి 12 ముక్కలు చేసి 10 ముక్కలు ఈయన పెట్టాడు. ఏమర్థమవుతుంది దానికి? అప్పుడు ఏం చెప్పాడు రాజుతో, యెరోబాముతో? ఇంక యెరోబాము రాజు అవ్వలేదు. అప్పుడు ఏం చెప్పాడు ఈ ప్రవక్త? నాయన, దావీదు కుటుంబానికి ఒక గోత్రాన్ని నుంచి నీ చేతికి 10 గోత్రాలు అప్పగిస్తున్నాడు అని చెప్పాడు అహీయా ప్రవక్త. ఇప్పుడు అది చెప్తున్నాడు ఇక్కడ. అహీయా ప్రవక్త ఏదైతే చెప్పాడో యెరోబాముతో అది స్థిరపడాలంటే వీడు ఇలా బుద్ధి తక్కువగా మాట్లాడాలి. అందుకే వీడు బుద్ధి తక్కువగా మాట్లాడాడు. ఎవరు? రెహబాము అని రాశాడు. ఇప్పుడు కంటిన్యూ చేయండి 16 నుంచి. ఓకే. ఓకే, ఈ భాగంలో మనకి ఏమవుతుంది? ఇక సరే, ఇలాంటి తిక్క సంబంధం చెప్పావు కనుక రాజా, ఇక సరే మీ దావీదు సంతానానికి ఇక మాకు సంబంధం లేదు, మీరు పండి మా ఇది చూసుకుంటారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత రెహబాము ఏం చేశాడు? వెట్టిపల్లి మీద అధికారి అయినటువంటి ఆయన పేరేం పేరు? అండర్లైన్ చేయండి ఆయన పేరు. హదోరాము. 18వ వచనం. హదోరామును పంపాడు. పంపితే ఇశ్రాయేలు అందరూ ఏం చేశారు? ఇతన్ని ఈ కోపం మీద ఒకటి ఉన్నారు, సాగొడిచారు. ఇప్పుడు రెహబాము పారిపోయాడు రథంకి. ఇది 10వ అధ్యాయంలో జరిగిన స్టోరీ. అంటే 10వ అధ్యాయం మనం సింపుల్గా చెప్పాలంటే
ఇశ్రాయేల్ రాజ్యం యోధా రాజ్యం విడిపోవడం కారణాలు రాశాడు. ఎందుకు విడిపోయారు అన్నదమ్ములు అన్న కారణాన్ని మనకు తెలియజేశాడు ఆ అధ్యాయంలో. నెక్స్ట్ 11వ అధ్యాయం. ఉమ్, 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 ఉమ్. ఆగమ్మ, ఈ 4 వచనాలు ఏమర్థమైంది మీకు? ఇక రెహబాము యుద్ధానికి రెడీ అయిపోయాడు. యోధా వాళ్ళు సైన్యం లెక్కెట్టేశారు. ఎంతమంది వచ్చారు? అండలే చేయండి. 1,80,000 1,80,000 మంది సైన్యం వచ్చారు వీళ్ళకి. ఎవరికి? యోధా బెన్యామీను వాళ్ళు 2 గోత్రాలు కలిపి ఇక యుద్ధానికి రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చారు? శమయ. అండర్లైన్ చేయండి 2వ వచనంలో. శమయ అన్న ప్రవక్త వచ్చాడు. వచ్చి ఏం చెప్పాడు? 4వ వచనంలో, ఈ కార్యం నా వలన జరుగుచున్నదని యెహోవా సెలవిచ్చున్నాడు కనుక బయలుదేరకుండాను మీ సహోదరులతో యుద్ధం చేయకుండాను మీరందరూ మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడని చెప్పాను. ఈ సమయ వచ్చి కానీ ఇప్పుడు ఈ ప్రవచనం ఈ యుద్ధం ఆపకపోతే ఇప్పుడు వీళ్ళు యుద్ధానికి వెళ్ళిపోయి ఉండేవారు. ఈ అన్నదమ్ములు మొత్తం కొట్టేసుకునేవారు. ఇశ్రాయేల్ 10 గోత్రాల వారు, వీళ్ళు ఈ 2 గోత్రాల వారు. అంటే ఈ యుద్ధాన్ని ఎవరు ఆపారు? శమయ. అందుకే రెహబాము కాలంలో ప్రవక్త ఎవరు? రాసుకోవాలి మీరు వెంటనే. రెహబాము కాలంలో ప్రవక్త ఎవరు అంటే శమయ. యెరోబాము కాలంలో ప్రవక్త ఎవరు? యెరోబాము కాలంలో ప్రవక్త ఎవరు? అహియా. అలా గుర్తెట్టుకోవాలి. ఓకే. ఒక్కోసారి ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? ఈ కార్యం, ఈ గొడవ ఇదంతా నా వల్ల జరిగింది, ఇది నేనే పెట్టాను మీకు ఈ గొడవ, కాబట్టి మీరు యుద్ధాలు చేయొద్దు, మీరిద్దరు సహోదరులు కనుక మీరు ఎవరిళ్ళకి వారు వెళ్ళండి అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఒక్కోసారి గొడవ ఎవరి వల్ల జరుగుతుంది? దేవుడి వల్ల జరుగుతుంది. అర్థమైపోతుంది కదా మనకి. ఈ గొడవ నేనే పెట్టాను మీకు కావాలనే. ఎందుకంటే మీ నాన్నగారు చేసిన పొరపాటు, సొలొమోను రాజు గారు చేసిన పొరపాటు వల్ల ఈ కార్యం ఇలా జరిగింది. మీలో మీకు ఈ భేదాలు వచ్చాయి, నేనే విడగొట్టాను మిమ్మల్ని, కాబట్టి మీరు యుద్ధాలు చేసుకోవద్దు అని చెప్పాడు. ఇప్పుడు తర్వాత చూడండి. ఉమ్, 11వ వచనం చదివమ్మా. అంటే ఆ పేర్లన్నీ రాశాడు అక్కడ. 11వ వచనం. ఓకే. ఇప్పుడు 5 నుంచి 11 వచనాలు ఏం కనబడుతుంది? 5 నుంచి 12. రెహబాము ఏంటంటే తన రాజ్యాన్ని స్థిరపరచుకుంటున్నాడు. ప్రాకారాలు కట్టించాడు. రాజులు ఎప్పుడు కూడా రాజులు అవగానే ఏం చేస్తారంటే ఫస్ట్ కోటలు కట్టించేస్తారు, గోడలు కట్టించేస్తారు, బిల్డింగ్లు కట్టించేస్తారు. రాజుల సొమ్ము రాళ్ళు పోలని ఉంది కదా, ఆ రంగ ప్రతి రాజు పదవులకు వచ్చి రాగానే అదే చేస్తారు ఫస్ట్. అవన్నీ చేసాడట. రాజ్యాన్ని స్థిరపరచుకుంటున్నాడని చెప్తున్నాడు. నెక్స్ట్ 13వ వచనం నుంచి చూడండి. 13. ఆగుదాం. ఆ 2 వచనాలు మీకు ఏమైనా అర్థమైందా?
ఇప్పుడు యెరోబాముది రేబాముది కలిపి రాశాడు. మళ్ళీ మనం యెరోబాము దగ్గరికి వెళ్తున్నాం. అలా అసూరిచారికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ అలాగొచ్చారు అనకండి మీరు. మీకు అర్థమవుతుందమ్మా? ఇశ్రాయేల్ గోత్రాలు అసూరిచారికి వెళ్ళిపోయారు కదా, అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది మొదలెట్టాం కదా మనం. మరి మళ్ళీ యెరోబాము దగ్గరికి వెళ్ళేమేంటి మనం అనుకోకండి మీరు. మళ్ళీ మనం వెనక్కి వచ్చాం. యెరోబాము ఉన్నప్పుడు ఇక్కడేమో పైన యెరోబాము పరిపాలిస్తున్నాడు, కిందనేమో రేబాము పరిపాలిస్తున్నాడు. మళ్ళీ వెనక్కి వచ్చి స్టోరీ ఇప్పుడు మళ్ళీ చరిత్ర చదువుతున్నాం మనం. ఇప్పుడు యూదుల చరిత్ర చదువుతున్నాం మనం. వెనక్కి వెళ్ళాం మనం. ఇదేంటి యెరోబాము అప్పుడు అయిపోయింది కదా, 19 మంది రాజులు అయిపోయారు కదా, వాళ్ళు అసూరిచారికి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ రాశాడు ఏంటి అనుకోకండి మీరు. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. అర్థమైపోతుంది కదా మీకు. మనం వెనక్కి వెళ్ళి వస్తున్నప్పుడు మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళాల్సి వచ్చిందంటే ఈ యూదుల చరిత్ర తెలియాలి కదా. ఇప్పుడు మెయిన్ యూదులు. ఇక ఇశ్రాయేల్ చరిత్ర మనం ఎత్తుకోం ఇంక బైబిల్లోనే. ఇప్పుడు యూదులతోనే బైబిల్ కంటిన్యూ అవుతుంది. ఇక్కడి నుంచి ఇశ్రాయేల్కి ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇశ్రాయేల్ రాజు చరిత్ర చదివాం మనం. ఇప్పుడు దావీదు తర సొలొమోను, సొలొమోను తర రెహబాము, ఇది కాలక్రమం. ఇప్పుడు ఈ రెహబాము ఎక్కడైతే అక్కడ యెరోబాము. ఇప్పుడు ఏమైంది, యాజకులు ఏం చేశాడంటే యెరోబాము తోసేసాడంట. లేవీలు ఏం చేశాడంట, తోసేసాడంట. యెరోబాము అతని కుమారులు యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీలను తోసివేయగా వారు తమ గ్రామాలను స్వాస్థ్యాలను విడిచి యూదా దేశంలో యెరూషలేముకు వచ్చారు. ఇప్పుడు యాజకులు ఈ లేవీలు ఎవరి పక్షాన్ని వచ్చారు, రెహబాము పక్షాన్ని వచ్చారు. యెరోబాము దూడబొమ్మలు పెట్టేశాడు. అక్కడ దూడబొమ్మలు పెట్టి అన్యుల యాజకులకు పెట్టేశాడు ఉత్తర రాజ్యంలో. ఇప్పుడు యాజకులు లేవీలు దక్షిణ రాజ్యానికి వచ్చారంట. అది చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్. ఈ జాగ్రత్త చదవండి. అక్కడి నుంచి 18వ వచనం నుంచి 23వ వచనం వరకు రెహబాము తాలూకు కుటుంబ వివరాలు. ఇది మీరు రాసుకోవాలి మీ నోట్స్లో. చదవమ్మా. అండర్లైన్ చేసుకోవాలా. 21వ వచనం. అవి మీరు నోట్స్లో రాసుకోండి. అవి రెహబాముకి ఎంతమంది భార్యలు? 18 మంది భార్యలు, 60 మంది ఉపపత్నులు, 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు. వీళ్ళ తాతగారికి ఎంతమంది భార్యలు? వీళ్ళ తాతగారు ఎవరు? వీళ్ళ తాతగారు రెహబాము తాతగారు దావీదు, ఆయనకి 20 మంది భార్యలు. ఇక వీళ్ళ నాన్నగారికి వాళ్ళ తాతను మించిపోయాడు వీళ్ళ అన్న 1000 మంది. ఈయనకి ఎంతమంది? ఆల్చ చూస్తే తక్కువే కదా. అంటే ఇలా పని ఇది. 18 మంది భార్యలు, 65 మంది ఉపపత్నులు, 28 మంది కుమారులు, 60 మంది కుమార్తెలు. ఓకే, ఇప్పుడు మీకు ఏమర్థమైంది ఇంతవరకు? ఈ 11 అధ్యాయాలు ఏమర్థమవుతుంది మనకి? 10 అధ్యాయంలో వీళ్ళు విడిపోవడానికి కారణం చెప్పాడు. 11 అధ్యాయంలో ఏమర్థమవుతుంది మనకి? 11 అధ్యాయంలో యుద్ధాన్ని చేయబోయారు వీళ్ళు, కానీ సమయం వచ్చి ఆపేశాడు.
ఆగిపోయారు. తర్వాత ఈయన రాజ్యాన్ని ఈయన స్థిరపరుచుకున్నాడు. యాజకులు కొంతమంది వచ్చి, లేవీలు వచ్చి ఈయన పక్క కలిశారు. ఆ తర్వాత ఈయన కుటుంబ వివరాలు చెప్తున్నాడు. అంటే 11వ అధ్యాయంలో ఒక విధంగా చెప్పాలంటే రెహబాము అభివృద్ధి అంటే యోధా రాజ్యం బలపడింది అని మీకు అర్థమవుతుంది. ఈ అధ్యాయంలో 10వ అధ్యాయంలో విడిపోయారు, 11వ అధ్యాయంలో యోధా రాజ్యం బలపడింది. అంటే ఒక విధంగా ప్రాకారాలు కానీ, కుటుంబ పరంగా కానీ, అన్ని విధాలుగా, యాజకత్వంగా కానీ అన్ని రకాలుగా బలపడింది. ఇక 12వ అధ్యాయం చూడండి. ఇది ఆఖరి అధ్యాయం, ఇదే ఈ చరిత్ర. ఆగుదాం. 5 వచనాలు చదువుకున్నాం. 12వ అధ్యాయం 5 వచనాల్లో ఏమర్థమైంది మీకు? ఫస్ట్ వచనం అర్థం అవ్వాలి మీకు. ఫస్ట్ వచనం ఏముంది? రెహబాము రాజ్యం స్థిరపడింది. తాను బలపరచబడిన తరువాత, స్థిరపడిన తరువాత, ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎప్పుడు పడిపోతాడంటే స్థిరపడిన తర్వాతే. ఇంక నేను స్థిరపడిపోయాను, నాకు అన్నీ సెటిల్ అయిపోయి, నా లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇంకా నాకు పర్వాలేదు అనుకుంటాడా? అప్పుడే పడిపోతాడు. కష్టాలు ఉన్నప్పుడు పడిపోడు. కష్టాలు మనిషిని ఆధ్యాత్మికంగా ఎదిగినిస్తాయి. సమస్యలు, కష్టాలు ఉన్నప్పుడు దేవునికి దగ్గరికి ఉంటాం. కష్టాలన్నీ తీరిపోయి అనుకోండి, తొట్టులు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రాజ్యం స్థిరపడిపోయింది దీనికి. 11వ అధ్యాయంలో ఇప్పుడు ఏమయ్యాడంట? ధర్మశాస్త్రాన్ని విసర్జించరి. ధర్మశాస్త్రం విసర్జించడం అంటే దేవుని విసర్జించారని అర్థం. ఓకే, ఆ తర్వాత ఏమైందట? శేషకు ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ రాజు శేషకు? ఐగుప్తు రాజు. మేపలో ఐగుప్తు ఎక్కడుంది? మధ్యధర సముద్రం కింద ఉంది, చూసారా? అక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు యెరూషలేము మీదకి, యోధారాజ్యం మీదకి. ఎంతమంది సైన్యంతో వచ్చాడు ఈయన? 1200 రథాలు, 60,000 గుర్రప్రవతులతో యెరూషలేము మీదకి వచ్చాడట. ఇప్పుడు వీళ్ళందరూ ఐగుప్తులతో పాటు ఇంకెవరెవరు వచ్చారు? ఆ పక్కన లూబీలు, సుక్కీలు, కూసీలు చాలామంది వచ్చేసారు. ఈ లెక్కకి ఎంతమంది ఉన్నారట వీళ్ళు? లెక్కకు మించి ఉండేది అంటే దాని అర్థం ఏంటి? ఇంకా లెక్కేద్దాం అవ్వట్లేదని. వాళ్ళు ఎంతమంది ఉన్నారు లెక్కట్టండి అని అన్నాం అనుకోండి, ఏం లెక్కెడతామండి అంతమందిని అంటే దాన్ని మేము లెక్కెట్ట బాబు ఆ జనాన్ని, అంతవరకు అయిపోయింది అన్నమాట. ఇప్పుడు శమయ, ప్రవక్త అయిన శమయ ఇప్పుడు ఏం చెప్పాడు? ఇప్పుడు రెహబాముకి వచ్చి వీళ్ళు భయపడిపోతున్నారు, యోధావారు. రెహబాము భయపడిపోతున్నాడు. అప్పుడు ఏమన్నాడు? వచ్చి 5వ వచనంలో, మీరు నన్ను విసర్జించుదురు కనుక నేను మిమ్మల్ని శేషక చేతిలో పడనిచ్చి ఉన్నాను. ఎప్పుడైనా ఇంతేనండి మనకి దేవుని నీతి. మనం దేవుని ఎప్పుడైనా బాధ పెట్టామా, మనల్ని బాధకు అప్పగిస్తాడు, ఏదో బాధకు అప్పగిస్తాడు. మన వల్ల దేవుడికి ఏమైనా ఇబ్బంది కలిగిందా, చెడ్డ పేరు వచ్చిందా, మనల్ని దేనికో దానికి అప్పగిస్తాడు. అంతెందుకు, చిన్న పొరపాటు అండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చిన్న పొరపాటు. ఒక ఆయన, ఈయనకేమో కొన్ని వేల లక్షల రూపాయలు ఎంతో అప్పు ఉంది ఈయనకి. వాళ్ళ యజమానుడు ఏం చేశాడు? క్షమించాడు. ఈయనెళ్ళి ఏం చేశాడు? ఈడెళ్ళు 50 రూపాయలు అప్పు నుండి పేకొట్టుకున్నాడు. అప్పుడు ఏమన్నాడు యజమానుడు? చెడ్డదాసుడా, నీకు ఇన్ని లక్షల అప్పు ఉంటే నేను క్షమించాను కదా, నీకు 50 రూపాయలు అప్పు ఉంటే అటు పేకొట్టుకుంటూ వెళ్ళి రారా, మొత్తం నీ లక్షలంతా నాకు కట్టు అన్నాడు. ఇప్పుడు నేను నిన్ను క్షమించిన ప్రకారం నీ పొరుగోడిని క్షమించలేదు కనుక నువ్వు మొత్తం అప్పు తీర్చే వరకు ఆ జైల్లో ఉన్నాడట. నిన్ను బాధించే వారి చేతికి అప్పగించేశాడు అని రాశాడు అక్కడ.
మత్తయి సువార్త 18:35 అనుకుంటుంది. అంటే ఇప్పుడు పెద్ద పాపం చేశాడే? చిన్న తప్పే. తోటోడు క్షమించలేదట, అందుకే బాధించేవాడి చేతికి యజమాని అప్పగించాడంట. దేవుడు ఏం చేస్తారంటే మనం దేవునికి అనుకూలంగా ఉన్నాళ్ళు దేవుడు మనల్ని అలాంటి శ్రమల్లోనైనా నడిపించుకెళ్ళిపోతాడు. ఆడికి దేవుడికి దేవుడు ఆ శ్రమలకు భయపడ్డా కదా. ఎలాంటి శ్రమలో ఉన్నా మనల్ని ఈజీగా నడిపించేస్తాడు. కానీ మనమే దేవుడికి వ్యతిరేకంగా ఉంటే క్షేమంగా ఉన్నాం అనుకుంటాం, సుఖంగా ఉన్నాం అనుకుంటాం, అదే మనకి ఇబ్బందికరంగా అయిపోతుంది. దాన్ని కూడా ఇబ్బంది చేస్తాడు. ఓకే, ఇక 6వ వచనం. దేవుని స్తోత్రం. ఆగుదామమ్మా. మెయిన్ ఇక్కడ 6వ వచనం మెయిన్. శీర్షక మళ్ళీ ఏం చెప్తున్నాడు ప్రవక్త? ఏమంటున్నాడు? అధిపతులను రాజు తమ్మును తాము, అంటే పెద్దలు రాజు అందరూ కూడా తమ్మును తాము తగ్గించుకొని దేవుడికి భయపడడం చూశాడంట దేవుడు. మీకు ఎప్పుడైనా బాధన చదివినప్పుడు దైవజనుడు వచ్చి ప్రవక్త వచ్చి చెప్పాడు అంటే భయపడిపోయి గడగడ, దేవుడే చెప్పాడని గడగడగల్లా ఆడిపోయేవారు. అలాంటి వాళ్ళ మీద దేవుడు మళ్ళీ జాలి చూపించేవాడు. కొంతమంది ఉన్నారు, ఎవరు మన ఇశ్రాయేలు రాజు చూసాం. కొంతమంది రాజులు ఏం చేశారు? ప్రవక్త వచ్చి చెప్తే నువ్వెవడోరా చెప్పడానికి, మరి ఈయన తీసుకెళ్ళానే లోపల అన్నారు. అంటే దేవుడి మాటను లెక్క చేయలేదు వాళ్ళు, ప్రవక్త మాటని దైవజనుడి మాటని లెక్క చేయలేదు కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్ ఎవడు? ఆహాబు. మేకాయ ప్రవక్త చెప్పింది విన్నాడా? తీసుకెళ్ళి జైలు వేయండిరా, వీడికి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి అన్నాడు. నువ్వు యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తే దేవుడు నా చేత అబద్ధం పలికించినట్టే అన్నాడు. ఆడు యుద్ధంలోనే చచ్చిపోయాడు అహాబు రాజు. అదే దావీదు దగ్గరికి వెళ్ళి నాతాను ప్రవక్త ఏమన్నాడు? నువ్వు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావు అన్నాడు. వెంటనే దావీదు సింహాసనం దిగిపోయి భయపడిపోయి తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను అని పశ్చాత్తాపడ్డాడు. ఎప్పుడు కూడా సేవకుల ద్వారా దైవజనుల ద్వారా వచ్చినటువంటి హెచ్చరికల్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ తప్పు మనలో ఉంటే మనం సరిచేసేసుకోవాలి. తప్పు మనలో లేదనుకోండి భయపడాల్సిన పని ఏమీ లేదు. ఆ దైవజనులు మనం ఎప్పుడు దూషించుకోవాలి, విమర్శించుకోవాలి. అంటే దేవుని మీదే తిరుగుబాటు చేస్తున్నారని అర్థం. ఇది ఇప్పుడు ఏం చేశారు? వీళ్ళు తగ్గించేసుకున్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? శేషక చేతిలో నేను మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. శేషకని పంపించింది ఎవరు? ఐగుప్తు రాజుని పంపించింది ఎవరు? యెరూషలేము మీదకి? దేవుడే. ఇప్పుడు రక్షిస్తానని చెప్పింది ఎవరు? దేవుడే. ఎందుకు రక్షిస్తానన్నాడు? తమ్మును తాము తగ్గించుకుని వాళ్ళు దేవుని బతిమాలుకున్నారు, ప్రార్థన చేశారు. అది ఎప్పుడు ఇదే నీతి దేవుడికి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఏ కాలంలోనైనా, అందుకే చరిత్ర తెలియాలి మనకి. పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ సంఘ చరిత్రలో కానీ ఏ కాలంలోనైనా దేవుడి నీతి ఎప్పుడు న్యాయం ఒకటే. ఆయన దగ్గర మనం తగ్గించుకొని ఆయన దగ్గర భయపడి ఆయన మాటకు వణికితే, మనం వద్దని పని చేయడం మానేస్తే దేవుడు ఆటోమేటిక్గా మనల్ని క్షమించేస్తాడు. అదే కృప. మనల్ని సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఇస్తాడు. మరలా కోల్పోయినవన్నీ మళ్ళీ ఇచ్చేస్తాడు, బ్లెస్సింగ్ ఇచ్చేస్తాడు. అలా కాకుండా మొండి పట్టుదల పట్టి నేను ఇందులోంచి మార్చుకోవడం అవదు, ఇంక నేను ఇంతే అంటే ఆయన అసలు మార్చుకోడు కదా. మానవులైన మనకి అంత మొండి ఉంటే మరి దేవుడికి అంత మొండి ఉంటుంది. ఎవరైతే అలా సరిచేసేసుకున్నారో జీవితాల్ని సెట్ అయిపోయారు. ఎవరైతే సరిచేసుకోకుండా తిరుగుబాటు చేశారో వాళ్ళు నాశనాలు అయిపోయారు. వాళ్ళ ప్రభుత్వాలు నాశనం అయిపోయాయి, వాళ్ళ తాలూకు అధికారాలు, వాళ్ళ మొత్తం కుటుంబాలు కూడా పోయాయి. పాపం చేయలేనివాడు ఎవడు ఉండడు. పాపాన్ని ఒప్పుకొని దేవుని దగ్గర సెట్టెడ్ చేసి సరి చేసుకొని విడిచిపెట్టాలి. అతిక్రమం ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. ఓకే, ఇక నెక్స్ట్.
ఉమ్, 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 ఉమ్. ఉమ్. ఆగమ్మ 12వ వచనం అండర్లైన్ చేసుకోవాలి మీరు. 12వ వచనం ఎక్కడైనా చదువుతున్నప్పుడు పేర్లు, సంవత్సరాలు, ముఖ్య వచనాలు అండర్లైన్ చేసుకోవాలా. ఏముంది 12వ వచనంలో? అతడు తన్ను తాను తగ్గించుకున్నందున యెహోవా అతని బొత్తిగా నిర్మూలన చేయక యోధావారు కొంత మట్టుకు మంచితనం, పూర్తిగా మంచితనం కాదు, మళ్ళీని వాళ్ళు ముందు చెరకెళ్ళిపోయి వెనక్కి చెరకెళ్ళే కారణం ఏంటంటే కొంతవరకు మంచితనం వీళ్ళు ఉంది. ఆడంత మరీ చెడ్డోడు కాదురా, కొద్ది మంచి లక్షణాలు కూడా ఉన్నాయి ఆడిలోనే అంటాం మనం. ఆ టైప్ అనమాట ఇది. కాబట్టి కొంతవరకు వీళ్ళు మంచితనం వీళ్ళలో ఉంది కాబట్టి దేవుడు కొద్ది కనికరించాడు వెళ్ళి. తర్వాత ఇప్పుడు శేషకు వచ్చి ఏం పట్టిపోయాడట 9వ వచనంలో? బంగారు బుడాలు. ఈ బంగారం అంతా ఎక్కడది? ఎవరు సంపాదించారు? రెబాం సంపాదించాడా? మందిరంలో ఉన్న బంగారు బుడాలన్నీ పట్టిపోయాడంటే యెరూషలేములో ఉన్న బంగారం అంతా పట్టుపోయాడు శేషక్ అంటే ఈ బంగారం రెహబాం సంపాదించాడా? ఎవరు సంపాదించారు? సొలొమోను సంపాదించాడు. ఇంకా వాళ్ళ నాన్న కూడా సంపాదించాడు. ఎవరు? సొలొమోను వాళ్ళ నాన్న. దావీదు కూడా యుద్ధాలు చేసి బోర్డు సంపాదించాడు. వాళ్ళ తాత సంపాదించింది, వాళ్ళ నాన్న సంపాదించింది. ఇప్పుడు సొలొమోను ఏం చేశాడు? ఎవరు? రెహబాం ఏం చేశాడు? కోల్పోయాడు. తాతలు సంపాదించిన ఆస్తులు, తండ్రులు సంపాదించిన ఆస్తులు నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరో కొద్దిమంది మాత్రమే. ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం కదా, వాళ్ళ తాత అన్ని ఎకరాలు సంపాదించాడు రా, వాళ్ళ నాన్న అన్న అంత ఇల్లులు సంపాదించాడు రా, వాళ్ళ నాన్న బోడు సంపాదించాడు రా, కానీ ఈడేంట్రా ఆ తాగి అంతా వెలిగించేసాడు, ఈడేంట్రా జోదంలో అంతా వెలిగించేసాడు అంటామా లేదా? అలాగా ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళ తాత సంపాదించింది, వాళ్ళ నాన్న సంపాదించింది, ఇప్పుడు ఈయన కాలం వచ్చేసరికి రెహబాం కాలంలో శత్రువు అయినటువంటి ఫరో శేషకు, ఎవరు అని పేరు, ఏం పేరు? శేషకేనా? శేషకు ఎత్తుకుపోయాడు. ఓకే, అప్పుడు ఇత్తడాలు చేయించుకున్నాడంట. ఓకే, 13వ వచనం ఇంకా లాస్ట్ భాగం. అండర్లైన్. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? ఆయన పరిపాలనకు వచ్చినప్పుడు ఆయన వయసు ఏళ్ళను ఆరంభించినప్పుడు 41 సంవత్సరాలకి ఈయన రాజు అయ్యాడు. ఓకే, ఇంక నెక్స్ట్. అండర్లైన్. ఆగమ్మ, మళ్ళీ మర్చిపోతారు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు రెహబాము? అండర్లైన్ చేసుకోవాలి. 17 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలకు రాజు అయ్యాడు? 41 సంవత్సరాలకు రాజు అయ్యాడు, 17 సంవత్సరాలు పరిపాలించాడు. ఓకే, చదువమ్మా. సో రెహబాము తల్లి పేరు ఏం పేరు? ఎందుకంటే రాజులకి తల్లి పేర్లు రాస్తాడు ఎక్కువ. రాజులకి తల్లి పేరు కూడా రాస్తుంటాడు. తల్లి పేరు నయమా. అమ్మోనిరాలంటే ఎవరు? అమ్మోనిరాలంటే ఎవరు? అంజురాలు. సొలొమోను ఎవరు పెళ్లి చేసుకున్నాడు? అందరిని అంజులే చేసుకున్నాడు. రాజ్యాలు కలిపేసుకున్నాడు పెళ్ళిళ్ళు చేసేసుకొని. అమ్మోనిరాలు ఒక అంజురాలు పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ 14వ వచనంలో ఏంటి సాక్ష్యం రెహబాం గురించి? చెడు క్రియలు చేశాడంట, వాళ్ళ తాతలా మంచి క్రియలు చేయలేదని చెప్తాడు. అది ఇప్పుడు 15వ వచనం చదవమ్మా.
ఉమ్, 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 ఉమ్. దేవుని స్తోత్రం. ఇది రెహబాము చరిత్ర. ముగింపులు ఏం చెప్తున్నాడు? అతడు 41 సంవత్సరాలకు రాజు అయ్యాడు, 17 సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు నయమ, ఆమె అమ్మోనిరాలు అంటే అన్యురాలు అని చెప్తున్నాడు. తర్వాత తన మనసు యెహోవాను వెతకటి యందు నిలుపుకొనక చెడు క్రియలు చేశాడని చెప్తున్నాడు. ఇతని చరిత్ర ఎవరు రాశారంట? ప్రవక్త అయిన శమయ ప్రవక్త, ఇద్దో. అంటే రెహబాము కాలంలో ప్రవక్తలు ఎంతమంది అంటే ఇద్దరు చెప్పొచ్చు మనం. ఒకరు శమయ, ఇద్దో కూడా. ఎందుకంటే ఈయన రాశాడు, హెచ్చరించలేదు. ఇతని చరిత్ర రాశాడు, రెహబాము చరిత్రని. శమయ హెచ్చరించాడు, రాశాడు. ఇది తర్వాత యెరోబామునికి రెహబామునికి యుద్ధాలు ఎలా జరిగాట? ఎడతెగక యుద్ధాలు జరిగాను. ఇప్పుడు మనం చదివిన దాంట్లో ఎక్కడ యుద్ధం జరిగింది వీళ్ళకి అంటే ఇంకా ఉన్నాయన్నమాట చరిత్రలు. మనకి ఏదో కొద్దిగిచ్చాడు వేవుల్లోని. ఒక యుద్ధం జరగవలసింది ఆపేశాడు శమయ. అది ఉంది తప్ప వీళ్ళిద్దరూ యుద్ధాలు చేసుకున్నట్టు మనం ఇంతవరకు ఈ 3 అధ్యాయాలు ఎక్కడ లేదు. 10 అధ్యాయం, 11 అధ్యాయం, 12 అధ్యాయం, 3 అధ్యాయాలు చదివాం రెహబాము చరిత్ర. 3 అధ్యాయాలు ఉంటుంది. ఈ 3 అధ్యాయాల్లో యెరోబాము రెహబాము యుద్ధాలు చేసుకుంటే ఎక్కడ లేదు. కానీ యుద్ధాలు జరిగాయి, కానీ అది రాయలేదు ఇందులో. అవి ఎక్కడున్నాయి? వేరే గ్రంథాల్లో ఉన్నాయట. ఓకే, ఇది రెహబాము యొక్క చరిత్ర. ఈ రోజుతో ముగించుకుందాం. ఈ వేళకి చాలు. ఓకే, రెహబాము తాలూకు బయోడేట్ ఏం రాసుకున్నారు? రెహబాము గారు తాతగారు ఎవరు? నాన్నగారు ఎవరు? రెహబాము గారు తల్లి ఎవరు? రెహబాము ఎన్ని సంవత్సరాలు రాజు అయ్యాడు? ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? రెహబాము కాలంలో ప్రవక్తలు ఎవరు? శమయ, ఇద్దో. ఇక రెహబాము ఎవరు ఆలోచన అంగీకరించాడు? రెహబాము ఎవరు ఆలోచన అంగీకరించాడు? యవనస్తుల ఆలోచన అంగీకరించాడు. రెహబాము తాలూకా మనిషి ఒక ఆయన చంపేశారు ఇశ్రాయేలు. ఎవరైనా? రెహబాము ఒక అధికారి, రెహబాము దగ్గర ఉన్నటువంటి ఒక పనోళ్ళ మీద అధికారి. ఆయన్ని ఇశ్రాయేలు చంపేశారు కదా. ఆయన పేరేం పేరు? హదోరాం. వెట్టి పల్లె మీద అధికారి, వెట్టి పనుల మీద అధికారి అయిన హదోరాముని ఇశ్రాయేలు చంపేశారు. యుద్ధాన్ని ఆపించింది ఎవరు? పేరు? యెరూషలేము వచ్చి బంగారు దోసుకెళ్ళిపోయింది ఎవరు? ఐగుప్తు రాజు అయిన శేషకు.